నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. శతభిష నక్షత్రం వాళ్ళు ధరించవలసిన రుద్రాక్ష ఏమిటి? అని మనం తెలుసుకున్నట్లయితే మాత్రం, ఈ శతభిష నక్షత్రం వాళ్ళు అష్టముఖి అంటే 8 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా ఉపయోగాలున్నాయండి. మరీ ముఖ్యంగా పిల్లలకి. అంటే చదువు మీద ఆసక్తి లేకపోవడం, చదువు మీద చాలా అంటే వాళ్ళు చదువుతుంటుంటారు. కానీ జ్ఞాపకం అనేది చాలా తక్కువగా ఉంటుంటది. ఎక్కువగా మర్చిపోవడం. మనం ఏం చెప్పినా సరే ఎక్కువగా మతిమరుపు అనేది ఎక్కువగా ఉండేటువంటి పిల్లలకి మాత్రం ఈ శతభిష నక్షత్రాలు మరీ ముఖ్యంగా చెప్తున్నాను. పిల్లల కోసం అయితే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా. అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కెళ్ళేటటువంటి పిల్లలకి గాని, లేదంటే జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ రాస్తున్నటువంటి పిల్లలకి గాని, ఈ అష్టముఖమైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల చదువులో చాలా అద్భుతంగా బాగా చదువుతారు. అలాగే మంచి ర్యాంకులు కూడా వచ్చే అవకాశాలైతే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇది ఆర్థిక పరిస్థితి మీద ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి రుద్రాక్ష. మన వ్యాపార కౌంటర్‌లో మన క్యాష్ పెట్టెలోని 8 ముఖాలైనటువంటి రుద్రాక్షను తీసుకొని పెట్టుకున్నట్లయితే మాత్రం మన బిజినెస్ గ్రోత్‌నెస్ బావుంటుంది. అలాగే మనకి ఏవైనా కొంచెం ఇతరత్ర ఏవైనా ఇబ్బందులున్నా బిజినెస్‌లో ఫైనాన్షియల్‌గా ఇబ్బందులున్నా, ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటి నుంచి కూడా మనల్ని రక్షించి మరీ ముఖ్యంగా మన షాప్‌కున్నటువంటి నరఘోష నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది ఈ అష్టముఖి రుద్రాక్ష. అలాగే హెల్త్ విషయంలో చూసుకుంటే గత దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన వరం. ఆ శివుడిచ్చిన వరం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మంచి టైమ్ టు టైమ్ మంచి ఆహారం తీసుకొని, అలాగే సమయానికి మందులు కూడా అంటే వైద్యం కూడా తీసుకుంటూ కూడా ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ఇటు ఆధ్యాత్మిక పరంగా కూడా వాళ్ళకి చాలా అద్భుతంగా అది రుద్రాక్ష అనేది పనిచేస్తుంది. అలాగే హెల్త్ కూడా కొంచెం రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్‌గా చూసుకుంటే ఇంట్లో మనశ్శాంతిగా ఉండడం ఇవన్నీ కూడా బావుంటుంది. ఈ 8 మొక్కాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల. అలాగే ఇది మరి చాలామంది ఏసుకోవచ్చా? ఏసుకోకూడదని చాలా మందిలో చాలా రకాలైనటువంటి అపోహలున్నాయండి. ఒకవేళ మీకు ఆ అపోహ ఉన్నట్లయితే మాత్రం ఈ 8 ముఖాలైనటువంటి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్షని మీరు శివాలయం గుడికి తీసుకెళ్ళి అభిషేకాలు చేయించుకొని, మళ్ళీ ఆ రుద్రాక్ష ఇంట్లోకి తీసుకొచ్చి చిన్న రాగి ప్లేట్‌లో పెట్టి, రోజు పూజ చేసుకోవడం వల్ల కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ అంతా పోయి పాజిటివ్‌గా మనకి తయారవుతుంది. ఇంట్లో గొడవలు లేకుండా మనశ్శాంతంగా ఉండడం, మనకి అయ్యే పనులన్నీ అవ్వేటట్టుగా ఉండడం, అంతా మహాశివుడు ప్రసాదం చాలా అద్భుతంగా ఆ శివుని తాలూకా ఆశీర్వాదం మన కుటుంబం మీద ఎప్పుడూ ఉంటుంది గాబట్టి, మనకు ఆరోగ్యాలు కూడా చాలా బావుంటాయి. వ్యాపారం బావుంటుంది. పిల్లల చదువు బావుంటుంది. అలాగే భర్త వ్యాపారం అయితే వ్యాపారం ఉద్యోగరీత్యా చేస్తున్నప్పుడు అనారోగ్య సమస్యలు రాకుండా ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా అన్ని రకాలుగా మనకి 8 ముఖాలైనటువంటి రుద్రాక్ష ఉపయోగపడుతుంది కాబట్టి మరీ అందరికీ చెప్తున్నాను. ఈ శతభిష నక్షత్రం వాళ్ళు ఈ అష్టముఖి అంటే 8 ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల ఇన్ని లాభాలున్నాయి. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ దయచేసి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దిలీప్. ఉంటానండి.